ఈ చంద్ర సత్రంలో విజిలంక వాళ్ళందరినీ తీసుకొచ్చి పునరావాసం కల్పించడం జరిగింది. మన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, మన ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ప్రతి పూట పొద్దున్నే మంచిగా బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, స్నాక్స్, టీ అన్నీ కూడా మంచిగా ఈ 10 రోజులు కూడా అందజేయడం జరుగుతుంది వారం నుంచి. అదేవిధంగా మీరు వెళ్ళే వరకు మీకు ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రభుత్వం ప్రతి ఒక్క ఫ్యామిలీకి 3,000 రూపాయలు శాంక్షన్ చేసింది. అదేవిధంగా మీకు వెళ్ళంగానే మీరు వంట చేసుకుంటానికి కానీ ఇతర నిత్యావసర సరుకులు కూడా 2,000 రూపాయలు విలువ కలిగినవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. మన గౌరవ ఎమ్మెల్యే గారు పొద్దున్నే ఫోన్ చేసి వీళ్ళందరికీ మనం ఏదో ఒకటి ఇవ్వాలనేసి సాయంత్రం లోపు ఇది అరేంజ్ చేయడానికి, ఇంకా లేదంటే చాలా లేట్ అయ్యేది, అరేంజ్ చేయడానికి కారణమయ్యారు. సార్ గారి చేతుల మీదుగా ఇది అందజేస్తారు. ముందుగా గౌరవ ఎమ్మెల్యే గారిని ఒకసారి వాళ్ళకి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అమ్మా అందరికీ నమస్కారం. నేను నమస్కారం చెప్పా. అన్ని పెడుతున్నారా? టిఫిన్ అంతా బాగానే ఉందా? మధ్యాహ్నం భోజనం, రాత్రి మెడికల్ క్యాంప్ పెట్టారా? మనకి ఎప్పుడు కూడా వరద రావడం, వరద వచ్చినప్పుడు ఇలాగ ఇక్కడ రావడం ఆనవాయితీగా అయిపోయింది. మీకు ఎన్నిసార్లు ఇల్లు ఇచ్చినా మళ్ళీ రానంటారు. గోదావరి మాత అంటే, గోదావరి తల్లి అంటే మీకు అంత అమితమైన ప్రేమ. మీరంటే మాకు ఇష్టం కాబట్టి మీకు వచ్చిన ప్రతిసారి మేము హుటాహుటిని రావడం, మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం, ఇలా జరిగినప్పుడు మీకు ఇబ్బంది కలగకుండా రేషన్ ఇస్తారు. ఇంకా టైం ఉంది, కానీ ముందే ఇస్తే మీకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. ఈ రేషన్తో పాటు గతంలో ఎప్పుడైనా అలా జరిగితే 2,000 ఇచ్చేవారు, 2,000 ఇచ్చేవారు. ఇప్పుడు 3,000 ఇస్తున్నారు. ప్రతి కుటుంబానికి 3,000, 2,000 విలువ చేసే రేషన్ అంటే 2 వెరసి 5,000 రూపాయలు మీకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం మొన్ననే ఈ చట్టసభలో నిర్ణయించారు. దానికి అనుగుణంగా ఈ రోజే ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. కొంతమందికి రేపు ఎల్లుండి ఇస్తున్నారు, కానీ రాజమండ్రి వాళ్ళు మరి 70,000 మెజార్టీ ఇచ్చారు కదా, ముందే ఇచ్చేయాలి నెంబర్ 1 అని చెప్పి ముందే వచ్చేసారు ఆఫీసర్లు. మీరు డబ్బుల్ని భద్రంగా పెట్టుకోండి, వీటిని సద్వినియోగపరచుకోండి. 25 కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు, నూనె, కేజీ బంగాళదుంప, కేజీ ఉల్లిపాయ అన్నీ ఇస్తా ఉన్నారు. జాగ్రత్తగా దాన్ని ఉపయోగించుకొని ఈసారైనా ఇల్లులు కట్టిస్తా రావడానికి ప్రయత్నం చేయండి. అందరికీ ధన్యవాదాలు. మల్లాడి లక్ష్మి గారా? ఇదిగో 3,000. ఇదిగో సరుకులు. పట్టుకొని నెంబర్ మోసుకెళ్ళిపోతావా? అది పర్వాలేదు, చూడదు కొద్దిగా లీక్ అవుతుంది. ఇంకోటి ఎవరు చూడాలి? నువ్వమ్మా? ఏది అమ్మా పట్టుకోండి. ఇది నీరే తీసుకెళ్ళగలుగుతా అన్నీ. ఈ రేషన్ తర్వాత ఇస్తానా? ఇవి నీయే. ఇది కూడా తీసుకెళ్ళిపోతావా? తర్వాత తీసుకెళ్ళి కంగారు లేదు. అమ్మా దాన్ని ఇవ్వండి ఒక్కొక్కరు. దాన్ని ఇటు వచ్చి నుంచండి, ఒక్కొక్కరు ఇవ్వండి. దాన్ని సతీష్ గారు ఇవ్వండి, ఒక్కొక్కరు ఇవ్వండి. నమస్తే నమస్తే.
జగదీష్ గారు ఇవ్వండి, ఒక్కొక్కరు ఇవ్వండి. సతీష్ గారు చూడు, నాయుడు ఒక్కొక్కరు తెప్పించు. ఒకసారి ఇచ్చేసిన వాళ్ళు ఒకళ్ళు ఇచ్చిన వాళ్ళు వెనక్కి వచ్చేమన్నా మీరే చూడండి. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వెనక్కి వచ్చి మిగతా వాళ్ళు ముందు రమ్మా. నమస్కారం. వెళ్ళి ఇవ్వయి చిన్ని, వెళ్ళి వాసల్ చూడు. రవి గారు వెళ్ళి ఇవ్వండి. ఇస్తారు. కన్ఫ్యూజన్ లేకుండా నీకు బియ్యం అన్ని ముందు డబ్బులు తీసుకో, పేరు తీసుకున్నా ఇస్తారు. వచ్చే మెల వచ్చే మళ్ళీ ఇవ్వనా? వాళ్ళందరినీ కూడా కొంతమందిని చందా సత్రంలో పెట్టున్నాం, కొంతమంది ఆల్కాట్ గార్డెన్స్ లో కూడా ఒక కమ్యూనిటీ హాల్లో పెట్టున్నాం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా నాణ్యమైన భోజనం అన్ని కూడా ప్రభుత్వ తరఫు నుంచి ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. అలాగే మొన్న అసెంబ్లీలో ఇలాగా వరద ప్రభావం వల్ల ఇబ్బందులు పడిన కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఇవ్వాలన్నది మరి సభ్యులందరూ కోరగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని గతంలో 2000 ఇచ్చేవారు కుటుంబానికి, దాన్ని పెంచి 3000 రూపాయలు ఇస్తూ రేషన్ 5 కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు, ఒక ఒకసారి ఎలాగెత్తాం కదా నేను తెచ్చుకోండి. అక్కడ ఉన్నారు ఇలాగే ఇలా చూడండి. శాశ్వత పరిష్కారం రమ్మన్నాం, కానీ వాళ్ళు గోదావరి మాత్రం నమ్ముకొని ఉన్నవారు. గోదావరి బిడ్డలు వారికి అక్కడ ఉంటేనే వారికి తల్లికి చేరువుగా ఉండి వారికి ఆనందంగా ఉంటారు. గోదావరి తల్లి నమ్ముకున్న వారికి అక్కడ ఉంటేనే వారి తల్లి గర్భం దగ్గర ఉన్నాం, ఆనందంగా ఉన్నామన్న భావన ఉంటుంది. వారికి భవిష్యత్తులో కూడా ఏ ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం నుంచి అన్ని ప్రోత్సాహాలు అందించే కార్యక్రమం కూడా ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ, తక్షణం అంటే సమస్య వచ్చినట్టు స్పందించి వారికి ఇలాగా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమానికి ముందుకొచ్చి నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా రాజమండ్రి సిటీ నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక్క నిమిషం అవుతుందా? క్వాలిటీ ఉందో చూడండి. నెంబర్ 1 బియ్యం. ఓకే సార్, రండి సార్, రెడీగా ఉండాలి. చెయ్యాలి కదా, ప్రభుత్వ బాధ్యత కదా.
ఇది మోతి రసం చేపల పులుసా సైడ్ కొన్నానమ్మా అనుకున్నాను ఇది అంతా చేప మొక్కల్లో ఉన్నాయండి, చిన్న చేపల్లాగా. ఇది రైస్ ఎన్నింటికి పెట్టేస్తున్నారు? 7:30 త్వరగా తినేయడం అలవాటు. కారం పొడి కొద్దిగా ఎక్కువ వేయాలి.